దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పండి. ఇంగ్రీడియంట్స్ సాల్ట్, కారం, టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకున్నాను, టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా, ధనియాలు, కొత్తిమీర, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండుని రసం తీసి పెట్టుకున్నాను, చింతపండు రసము, పసుపు, నెయ్యి, కందిపప్పు ఉడికించి పెట్టుకున్నాను, కరివేపాకు, మిరియాలు. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి కళ్యాణ రసం తయారీ? ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకుందాం. ఆ తర్వాత చింతపండు రసం, ఓకే, దీన్ని కూడా వేసేసుకొని దీనికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుపు లేకుండా చూసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. దాంట్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది అందులో పోసుకుందాం. ఓకే, దీంట్లోనే సాల్ట్, కారం, పసుపు అన్ని వేసేసుకోవాలి. ఫస్ట్ రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు మీరు వేసుకున్న బ్యాంగిల్స్ కూడా మీరు తయారు చేసింది? అవునండి. ఎప్పటి నుంచి ఇలా బ్యాంగిల్స్ తయారు చేస్తున్నారు? మామూలుగా అంటే పెళ్ళైనప్పుడు చేసేదాన్ని, తర్వాత కాపేసిన మళ్ళీ ఒక 2 years అవుతుంది స్టార్ట్ చేసి. ఓకే, కారం, కారం మనం మామూలుగా మిరియాల పొడి వేస్తాము, కాకపోతే అది ముందుగా కారం ఇంకా కావాలి అనుకుంటే ఇట్లా వేసుకోవాలి. ఓకే, ముందుగా మనము ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అన్నీ కలిసి వేయించుకొని పొడి చేసుకోవాలండి. ఆ పొడిని నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆ పొడిని కూడా ఇందులోనే వేసేసుకుందాం. మీరు కొత్త కొత్త రెసిపీస్ ఎప్పుడైనా నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నుంచి నేర్చుకుంటారు? కొత్త రెసిపీస్ అంటే అమ్మ, అంటే అత్తయ్య గారు లేరండి, ఎక్స్పైర్ అయిపోయారు, 5 years అవుతుంది. ఇంకా అమ్మ దగ్గరనే. మా వదిన కూడా చేసింది, తన ఆడపడుచు, తను కూడా వస్తుంది కదా మా ఇంటికి, కొత్త రెసిపీస్ చేస్తుంది. ఇంకా రసంలో ఏమేమి టైప్స్ ఆఫ్ రసం చేస్తూ ఉంటారు ఇంట్లో? టైప్స్ ఆఫ్ రసం అంటే మామూలుగా నిమ్మకాయతో రసం, అంటే చారు రెగ్యులర్ చారులు కాకుండా నిమ్మకాయ, తర్వాత మామూలు చింతపండు, టమాటా, తమలపాకు టమాటా కూడా చేస్తాం. ఓకే, అంతే. అంతేనా? ఇవే టైప్స్. ఇంకేమన్నా ఉంటాయని ఇప్పటికైతే అవే చేస్తాం. ఇంట్లో పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఓకే, ఇవన్నీ మరిగిన తర్వాత లాస్ట్ కొద్దిగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత పప్పుని అండ్ కొత్తిమీర అవి కూడా యాడ్ చేసుకోవాలి. మరగడానికి కొంచెం టైం పడుతుంది. జనరల్ గా మీ వారికి లీవ్స్ ఉన్నాయనుకోండి, ఎక్కడైనా వెళ్తుంటారా పిల్లలందరూ, ఫ్యామిలీ అందరు కలిసి? ఫ్యామిలీ వెళ్తాం మేడం. ఎక్కడికి వెళ్తూ ఉంటారు? ఎక్కువ సినిమాలకి వెళ్తాం, చిన్న పిల్లలు ఎక్కడ, లేకపోతే పార్కులకి. మాకు దగ్గర అంటే పార్కు అలా అక్కడ సిటీ అటు వెళ్తాం. ఎక్కువ ఓషన్ పార్క్, మౌంట్ ఒపేరా అటు ఎక్కువ అంటే 2-3 సార్లు వెళ్ళినాము. పిల్లల్ని తీసుకొని వెళ్తాము, చిన్న పిల్లలు కదా అల్లరి ఎక్కువ చేస్తారని చెప్పేసి భయపడతాము. వాళ్ళకి మీరు భయపెడతారా? మీరు వాళ్ళకే మేము భయపడతాం. అయ్యో, నిజంలో అంటే చిన్న పాప ఎక్కువ అల్లరి చేస్తుంది. అవునా? ఎవరు ఎక్కువ కంట్రోల్ చేస్తారు పిల్లల్ని ఇంట్లో, మీరా మీ వారు? కంట్రోల్ ఎవ్వరం చేయలేము. చేయలేరా? అయ్యో, తను అసలు ఇంకా మా ఆయన అస్సలు పిల్లల్ని ఏం అన్నాడు అనమాట. వాళ్ళ నానంటే ఇంకా ఇష్టం, అందుకే నేను కొంచెం అప్పుడప్పుడు. సో మీరే కొంచెం కంట్రోలింగ్? కంట్రోలింగ్ అంతే. మాది జాయింట్ ఫ్యామిలీ మేడం. ఎంతమంది ఉంటారు? నేను అంటే మా హస్బెండ్, మా మరిది, వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. మొత్తం ఒక 10 members? 10 members ఏం లేవు. తనకి 4 years అయింది మ్యారేజ్ అయ్యి, ఒక పాప, పాపకి 10 months అంతే. అంతే. అత్త మామయ్య లేరు, మేము ఒకటే జాయింట్ ఫ్యామిలీ. బిజినెస్ లు సెపరేట్. వాళ్ళు ఏం చేస్తుంటారు? మీ మరి తను మెడికల్ ఏజెన్సీ. మరి వంట పద్ధతులు ఎలా ఉంటాయి ఇలా కలుతున్నప్పుడు? ఏముండవు అలాంటివి, ఇద్దరు కలిసి చేసుకుంటాం. కలిసే చేసుకుంటాం. తను CA, ఓకే, చార్టెడ్ అకౌంట్ చదువుతుంది. ఇంకా ఫైనల్. చాలా కష్టం అంటారు యాక్చువల్లీ CA చదవడం? కొంచెం కష్టమే. కొంచెం కాదు, చాలా యాక్చువల్లీ కష్టమే. చదువుతుంది, ఫైనల్ ఇప్పుడు. ఓకే, IPCC కంప్లీట్ అయింది.
ఇప్పుడు మరిగింది కదా, దీంట్లో ఉడికించిన కందిపప్పును వేసుకుందాం. దీంట్లోనే ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్, ఇది కొద్దిగా మసిలిన తర్వాత చివరిగా పోపు పెట్టుకోవాలండి. దీంట్లో మామూలుగా కళ్యాణ రసంలో ఇంపార్టెంట్ ఏంటంటే నెయ్యితోటి పోపు. నెయ్యితోటి పెట్టుకున్న టేస్ట్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. అంటే ఆయిల్ తో కూడా పెట్టుకోవచ్చు, ఇష్టం. నెయ్యి తినని వాళ్ళు ఉంటే ఆయిల్ తో కూడా పెట్టుకోవచ్చు, అట్లానే ఏమి ఉండదు ఖచ్చితంగా. ఇది మరుగుతుంది కదండి, ఇది మరిగే లోపల మనం పక్కన పొయ్యింపు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ముందుగా గీని వేసుకుందామండి. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు అవన్నీ వేసుకుంటాం. ఇప్పుడు నెయ్యి కరిగిపోయింది కదండి, దీంట్లో జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఈ రసంలో కొత్తిమీర వేసుకుందాం. ఓకే, ఇది చివరికి వచ్చేసింది. ఇప్పుడు ఇది మొత్తం మరిగిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో మనం ఈ పొయ్యింపు వేసుకోవాలి. రెడీ అయిపోయిందా కళ్యాణ రసం? ఇది ఇప్పుడు పూర్తయిపోయిందండి, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కళ్యాణ రసం రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, కళ్యాణ రసం రెడీ అయిపోయిందండి, చూస్తున్నారు కదా. సో మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. దానికన్నా ముందు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. కళ్యాణ రసం తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: చింతపండు రసం, కరివేపాకు, పసుపు, టమాటా, ఎండుమిర్చి, ధనియాలు, టమాటా ప్యూరీ, ఉప్పు, కారం, జీలకర్ర, నెయ్యి, కందిపప్పు పేస్ట్, మిరియాలు. కళ్యాణ రసం తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో టమాటా ప్యూరీ, చింతపండు రసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్న టమాటా చింతపండు మిశ్రమం, ఉప్పు, కారం, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు, మిరియాల మిశ్రమం, పసుపు వేసి బాగా మరిగించుకోవాలి. తర్వాత అందులో ఉడికించి పెట్టుకున్న కందిపప్పు పేస్ట్, టొమాటో ముక్కలు, కొత్తిమీర వేసి మరి కాసేపు మరిగించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి కాసేపు అయ్యాక ఈ మిశ్రమాన్ని మరుగుతున్న చింతపండు మిశ్రమంలో వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కళ్యాణ రసం రెడీ.